హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శెట్టి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలుకుతూ ప్రజాపాలన మొదలై ఏడాది గడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో గత 11.5 నెలలుగా ఈ పాలన సాగుతుంది. మరి ఈ పాలన ఎలా సాగుతోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా కనుక్కునే ప్రయత్నంలో మనం ఇవాళ సీనియర్ పొలిటీషియన్, అలాగే కాంగ్రెస్ మహిళా నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు గారి దగ్గర ఉన్నాం. మరి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. మేడం, ఎలా ఉన్నారు? ముందుగా మీ కంగ్రాచులేషన్స్. మీ పాలన మొదలై ఏడాది గడిచింది. సో మీరిచ్చే ప్రోగ్రెస్ కార్డు ఏమైనా ఉందా? మిమ్మల్ని ప్రోగ్రెస్ కార్డు అడిగితే ఏం చెప్తారు? నన్నని కాదు, తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా కూడా కాంగ్రెస్ పాలన మీద డెఫినెట్గా ప్రోగ్రెస్ పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు మాటలు కోటలైపోయినాయి, చేతల్లో చూపించలేకపోయినారు. కానీ మేము పట్టుమని 10 నెలల్లో, ఇంకా రేపైతే రిజల్ట్ వచ్చి 1 ఇయర్, కానీ మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్గం కానివ్వండి, December 7th 12 నెలలు పూర్తి కాకముందే 10 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ ఒకటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళు టేకప్ చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మాకు వచ్చేసరికి వేలు లక్షల కోట్ల అప్పులతోటి మాకు ఇచ్చిండ్రు. కాబట్టి బడ్జెట్ లేకపోయినా బడ్జెట్ సమకూర్చుకుంటూ రుణాలు తెచ్చుకుంటూ తెచ్చుకున్న దాంట్లో ఉన్న బడ్జెట్లో సగంకి సగం అసలు వడ్డీకే చెల్లించుకుంటూ అతి పొదుపుగా, అతి చాకచక్యంగా, చాలా మంచిగా ప్రజాపాలన మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేస్తున్నారు. ఓకే. సో అంటే మీరు ఎన్ని మార్కులు వేస్తున్నారు ఇప్పుడు? మీ మార్కులు? నేను మార్కులు వేయడం కాదండి, నేను ఒక కాంగ్రెస్ పార్టీలో నాయకురాలనే కావచ్చు, కానీ మా పార్టీలో నేను మార్కులు వేయడం కాదు, ప్రజలే ఆల్రెడీ మాకు మార్కులు వేశారు. మేము డిస్టింక్షన్లో పాస్ అయినాం. ఇప్పుడు చాలా బాగా మా పాలన చూసి కూడా ఏమవుతుంది మాతోటి అని వెక్కిరించిన వాళ్ళ ముందు తలెత్తుకునేటట్టు సగర్వంగా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మా మంత్రులు కానివ్వండి, పాలన చేసి చూపిస్తున్నారు. ప్రజా ఆమోదం ఆల్రెడీ పొందున్నాం. ఏదైతే పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇందిరమ్మ రాజ్యం ఇది అని ఇంకొక పార్టీని తలుచుకోకుండా ఉండే విధంగా మా పాలన అందించబోతున్నాం. రైట్. బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఇంకొక పాలన అని ఒక మాట అంటున్నారు. అటు బీజేపీ వాళ్ళు వాళ్ళ ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేశారు, ఇదేం పాలన అని. వీటి గురించి ఏమంటారు మీరు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదండి, అట్లనే మాట్లాడతాయి. వాళ్ళు ఛార్జ్ షీట్ అంటారు, ఇదో పాలన. అంటే ఎట్లుండాలి అంటే ఇక్కడ సమన్యాయం జరుగుతుంది పార్టీల్లో కానీ, పదవుల్లో కానీ, ప్రభుత్వంలో కానీ. బీఆర్ఎస్లో ఓన్లీ కుటుంబం చేతులు ఉండే పాలన. ఇక అందుకని వాళ్ళు మాట్లాడతారు అట్లనే ఇదో పాలననా అని. ఇంకా ఇప్పుడు ఇక్కడికి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కార్యకర్తలు, చిన్న సైజు లీడర్లు ఇప్పుడు మా పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా ఇక్కడ అవకాశాలు ఉంటాయో ఉండయో, తప్పనిసరి పరిస్థితిలో గతి లేక, విధి లేక, గత్యంతరం లేక వాళ్ళతోటి ఇన్ని సంవత్సరాలు జెండా మోసిన 24 ఏండ్లు, కొందరంటే మధ్యలో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, జెండా మోసిన వాళ్ళకైతే 24 ఏళ్ళ సీనియారిటీ వదులుకొని ఇప్పుడు కాంగ్రెస్కి వస్తే మాకేముంటుంది అనే దాంట్లో మిడకు పడ్డ పాము కర్వక మాంతదా అన్నట్టు వాళ్ళని పట్టుకొని ఉంటున్నారు తప్ప అక్కడ ఎవ్వరు కూడా సంతోషంగా, సంతృప్తిగా ఎవ్వరు లేరు. ఈ మాట్లాడేది అక్కడ ఉన్న కార్యకర్తలు కాదు, ప్రజలు అంతకంటే కాదు, బీఆర్ఎస్లో మాజీ మంత్రులు అట్లాంటి స్థాయిల వాళ్ళే ఈరోజు ఇదేం పాలన అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు ఆ బుగ్గకార్లలో ఆ సైరన్లు వేసుకొని తిరిగిన వాళ్ళు, అడ్డగోలుగా అసలు మామూలు కారు కూడా లేని వాళ్ళు, చిన్న కారు కూడా లేని వాళ్ళు, ఫార్చునర్ల బెంచులలో తిరిగిన వాళ్ళకు ఎక్దమ్గా పవర్ లేకపోయేసరికి
ఎక్కడ కూడా విలువ లేదు. లేకపోయేసరికి ఇంకేం మాట్లాడతారు? మాట్లాడాలి కదా! విపక్షంలో ఉన్నప్పుడు. ఏదో ఒకటి అడ్డగోలు మాట్లాడాలి కాబట్టి ఇదేం పాలన అంటున్నారు. కానీ గత 10 సంవత్సరాలల్లో ప్రజలకు మేమేం చేసినాం, 10 నెలల్లో వీళ్ళేం చేసిండ్రు అని తలకాయ వాళ్ళు సెంటర్లో పెట్టుకొని మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రైట్, బీఆర్ఎస్ వాళ్ళు అది అనుకుందాం, కానీ మీ రహస్య మిత్ర పార్టీ ఉంది బీజేపీ, వాళ్ళు కూడా తిడుతున్నారుగా. అస్సలే కాదండి. ఇది చాలా అన్యాయం ఇట్లా మాట్లాడడము. అది ఎవరెందుకు ఇది కూడా బీఆర్ఎస్ కుట్రనే. బీఆర్ఎస్ ఎప్పుడైనా 2 జాతీయ పార్టీలు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎక్కడన్నా మిత్ర పార్టీలు, రహస్య పార్టీలు ఉంటాయా అండి? ఏదన్నా ఉంటే రీజనల్ పార్టీలతో సమస్య లేదండి. ఇది అటెన్షన్ డైవర్ట్ చేసేయడానికి బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న మెలో డ్రామా. ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీతో జత కట్టదు, కట్టాల్సిన దుస్థితి అవసరం మాకు లేదు. ఓకే, అంటే కాదండి, ఇప్పుడు ఉదాహరణకు అదాని విషయం తీసుకుందాం. అదానిని మోదీ ఫ్రెండ్, వాళ్ళిద్దరు అదాని మోదీ ఫ్రెండ్స్. మన రాహుల్ గాంధీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి అదానిని తిడుతున్నారు, అతన్ని అవినీతి పరుడని, అతన్ని ప్రోత్సహించొద్దని. కానీ మన రాష్ట్రంలో డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని తలకెత్తుకొని ప్రోత్సహిస్తూ వచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? మీరు రేవంత్ అని అంటున్నారు కానీ గత పాలనలో మరి ఆ పార్టీలు ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆదాని చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు ఎన్నిసార్లు చేసిండ్రు? ఎన్నిసార్లు వాళ్ళ ప్రగతి భవన్లకు ఎన్నిసార్లు వచ్చిండ్రు? ఆయనకు ఆహ్వానాలు వాళ్ళకి మంగళార్తులు పట్టింది ఎవరు? మా ముఖ్యమంత్రి కరెక్ట్ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే అమెరికాలో ఆరోపణ వచ్చిందో వచ్చిన తక్షణమే మీడియా ముఖంగా 4 గోడల్లో కూడా మీడియా ముఖంగా 100 కోట్లు వాపస్ ఇచ్చేస్తున్నామని బాహాటంగా ఇచ్చేసి తన ఘనత చాటుకున్నాడండి. ఇంకా మరి రేవంత్ అన్న అనడానికి ఎవరికి కూడా ఛాన్సే లేదు. అంటే రాహుల్ గాంధీ వద్దన్నా డబ్బులు తీసుకుందాం ట్రై చేశారు, కానీ కేసు బయటకు వచ్చేసరికి రాహుల్ గాంధీ గారి మాట జవదాటడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి కరెక్ట్ కాడు అని ఆయన మీద అడవులు అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఇమీడియట్గా నాకు ఇక్కడ కష్టమైన ఇబ్బంది పడతా, ఓర్చుకుంటా, ఏదో రకంగా చేసుకుంటా నా రాష్ట్రాన్ని, కానీ అలాంటి వాళ్ళ సొమ్ము నాకు అవసరం లేదు అని తక్షణమే వాపస్ ఇచ్చిన గొప్ప నాయకుడు అండి. ఓకే ఓకే రైట్. అంటే ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ మధ్య బండి సంజయ్ గారు రేవంత్ జాగ్రత్త ఆగో బీఆర్ఎస్ వాళ్ళు నిన్నది చేద్దామని చూస్తున్నారంటారు. అటు లేదంటే ఈటల రాజేందర్ గారు జాగ్రత్త ఆగో బీఆర్ఎస్ మిమ్మల్ని కూల్చేయాలని ట్రై చేస్తుందని, అంటే ఒక రకంగా బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ వీళ్ళు అవి చూస్తుంటే. అంటే మా ముఖ్యమంత్రిని చిన్న వయసులో ఆ కుర్చీలో కూర్చోవడము, వాళ్ళకు రానిది మా రేవంత్ అన్న స్థానములు ఉండడము, ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు వీక్ చేయాలి, డైవర్ట్ చేయాలి అనే దాంట్లో విపక్షం ఆడే మైండ్ గేమ్ అది. బండి సంజయ్ కానివ్వండి, ఎవడు బీజేపీ బీఆర్ఎస్ ఎవరు మాట్లాడినా కూడా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడే మాటలు. రేవంత్ అన్న అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం కుర్చీలో కూర్చోవడము, గత చరిత్ర వీళ్ళు మేము ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నాము, మేము బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళం, మేము గాంధీ అయిండు అనే దాంట్లో వాళ్ళు ఈర్ష్యతోటి ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడే మాటలు. ఓకే రైట్, మీ విషయానికి వద్దాం. మీకు ఇంకా మంచి, అంటే ఇప్పుడు మీరు ప్రచార కమిటీ కన్వీనర్ ఏదో ఉన్నారు కదా, అంటే మేము చాలా ఆశించాం మీకు ఏదో మంచి పొజిషన్ వస్తుందని. ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు. ఒక బీసీకి టికెట్ ఇవ్వాలనే దాంట్లో కరీంనగర్ టికెట్ నాకు రాలేదు, కానీ టికెట్ రాకముందే నాకు రేవంత్ అన్న మాట ఇచ్చిండ్రు, తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా న్యాయం చేస్తామ్మా అని చెప్పిండ్రు. తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు, అన్యాయం జరగదు. డెఫినెట్గా రాజకీయాల్లో ఓపిక ఉండాలి. అంతా వచ్చి 1 ఇయర్ అయింది. మరి బీఆర్ఎస్లో జెండా పట్టుకున్న వాళ్ళు 24 ఏళ్ళ నుంచి ఏం కానోళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా న్యాయం జరుగుద్ది, తప్పకుండా అందరికి కూడా సమన్యాయం రేవంత్ అన్న చేస్తాడు. మీరు స్పెషల్ కదా, మీకు వెంటనే ఇవ్వాలి కదా.
అది వెంటనే ఇవ్వాలంటే ఇది రేవంత్ అన్న సొంతం పార్టీ కాదు కదా, నాకు ఓకే. వెంటనే ఇమీడియట్ గా ఇవ్వాలంటే ఓకే. ఇప్పుడు కేసీఆర్ లాగానో చంద్రబాబు గారు లాగానో రేవంత్ అన్న పార్టీ అయితే ఫస్టే నేను ఉండేదాన్ని మంత్రివర్గంలో. అవును. కానీ ఆయన సొంత పార్టీ కాదు కదా, తనే కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ కాలంలో వచ్చి అతి చిన్న ఏజ్ లో అతి కష్టం మీద కష్టపడ్డా కూడా అతి కష్టం మీద ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఓకే. అందుకని మనం అనడానికి లేదు. కలిసారా మీరు ఈ సంవత్సరంలో రేవంత్ ఒకసారి కలిసారా? ఒక్కసారి కలవడం అనేది చాలా సార్లు కలుసుకుంటామండి, కలిసారా? ప్రతి సందర్భంలో కలుసుకుంటాము. ఆ, అడిగారా? గాంధీ భవన్ లో కానివ్వండి, సెక్రటరేట్ లో కానివ్వండి, ఉమ్. చాలా సందర్భాల్లో కలుస్తా ఉంటాము. అడిగారా? ఇంకా ప్రతిసారి అడగాల్సిన అదేలేండి. అవసరం లేదు, ఓకే. నాకు ఆల్రెడీ మాట ఇచ్చి మాట ఉన్నారు. ఇచ్చారా? కలిసిన సందర్భంలో నేనున్నా అని ఓకే. చెప్తున్నాడు. ఉమ్. ఇంకా అట్లాంటప్పుడు ప్రతిరోజు ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్, కరెక్ట్ కాదు కదా. అంటే ఈ విజయోత్సవాలు జరుపుతున్న వేళ ప్రకటిస్తే బాగుంటుందేమో అని. ఇక దేనికైనా సమయ అంటే టైం సందర్భం ఉందా? ఇంకా టైం ఉందా మీకు? ఆ గడువు ఇంకా ఉందా మీకు? చెప్తా అన్నది నాకు చెప్తా అన్నది గడువు ఉండడం కాదండి. నేను ఒక్కదాన్ని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న బిడ్డనే కావచ్చు, నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా కావచ్చు, కానీ నాకంటే సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి అందరం కష్టపడ్డాం కాబట్టి అందరికి కూడా మాకు పదవులు రావాలి అని ఎవరైనా ఆశిస్తారు. అవును. అది కామన్ కాబట్టి అందరికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చే వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఓకే. అన్ని కూడా కొంచెం చూసుకుంటే ఈక్వేషన్స్ మీరు చూసుకుంటే ఎవరైనా పట్టుకొస్తున్నారా బీఆర్ఎస్ నుంచి? మేము పట్టుకొని వచ్చేంత అవసరం లేదు. ఓకే. వాళ్ళే వస్తామని మా ముఖ్యమంత్రి ఇంటికాడ కానివ్వండి, ఇంకా వివిధ మంత్రుల ఇంట్ల కాడ కానివ్వండి, గేట్ల దగ్గర వాళ్ళే వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే. అంటే మీ ద్వారా ఎవరు రావట్లా? మేం పట్టుకొచ్చుడు కాదు, ఇంకా ఎవరు వస్తారు అనేది తెలిస్తే అదొక పెద్ద విస్ఫోటనమే కూడా. అవునా? ఎవరి రాజకీయం కోసం వాళ్ళు ఏ పార్టీ అయినా మారొచ్చు. ఇప్పుడు ఒక దగ్గర ఇమిడలేని పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయం కోసం ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి అవకాశం కోసం వాళ్ళు చూసుకుంటారు. ఓకే. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇది దాయాల్సిందే ఏం లేదు, బహిరంగ రహస్యము. ఆల్రెడీ అక్కడ జరుగుతున్నది ఇబ్బంది, అక్కడ సమస్యలు ఉన్నాయి. కుటుంబంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఆధిపత్య పోరు ఉంది, ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం జలాయించుకుంటున్నారు. ఇక పాలన విషయానికి వద్దాం. పాలన విషయానికి వస్తే మీరు అన్నారు బ్రహ్మాండంగా నడుస్తుంది అంటున్నారు, కానీ ఒకవైపు చూస్తే ఉద్యోగులు తిరగబడే పరిస్థితి, ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అటు రైతులు అటు ఉద్యోగులు చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తుంది. మీరేమంటారు దానికి? ఇది బూమ్రాంగ్ అండి. ఉద్యోగులు ఎందుకు అసంతృప్తితో ఉంటారండి? గత 10 ఏళ్లలో ఉద్యోగులకు జీతాలు ఏ తారీఖు వచ్చినాయి? నీళ్ళంతా గడిచిపోయి 3వ వారం అయితే ఉంటే కూడా జీతాలు ఇవ్వలేక వాళ్ళు పాలన నడిపిన. ఇప్పుడు మేము ఫస్ట్ తారీఖు రోజే మా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నది, రైతులకు ఇస్తూనే ఉన్నాము. ఆల్రెడీ ఇప్పుడు మొన్న 25 లక్షల మంది రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ ఎట్ టైం చేసినాము. వాళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. రేపు పెద్దపల్లిలో కూడా 9,000 నియామక పత్రాలు రేవంత్ అన్న ఇయ్యబోతున్నారు. ఇంకా మేము చెయ్యండి ఎక్కడండి? ఇవన్నీ వాళ్ళు చేసినాయి కదా, వాళ్ళు ఎక్కడ చేసిండ్రండి? ఇప్పుడు మనం లైవ్ ఎనీ డిపార్ట్మెంట్ కి వెళ్దామండి, ఎంప్లాయీస్ ను లైవ్ లో నేను వస్తా మీరు వస్తా రండి. ఏ రోజన్నా 10 ఏళ్లలో ఏ ఉద్యోగస్తునికి చిన్న స్థాయి నుంచి గెస్టెడ్ ఆఫీసర్ వరకు ఫస్ట్ రోజు శాలరీ వచ్చిందా వాళ్ళకు అడుగుదాం. అసలు ఇప్పుడు జీతాలే రావట్లేదు కదా, ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి చాలా మందికి రావట్లేదు. పిఆర్సీ లేదని ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఉద్యోగులు. ఎవరు సిద్ధం కావట్లేదండి. ఇప్పుడు అధికారం లేక అడ్డగోలుగా దోసుకున్న వాళ్ళు, అడ్డగోలుగా అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, అర్థం కాక అయోమయ పరిస్థితులుండి కొన్ని పెయిడ్ యూట్యూబ్స్, పెయిడ్ ఛానల్స్, వాళ్ళకు కొన్ని ఛానల్స్ను కొని దాని ద్వారా కొంతమంది నిరుద్యోగులు ఉన్న వాళ్ళను రెచ్చగొట్టి ఏదో ఉన్నది అసంతృప్తి ప్రభుత్వం మీద అనే రకంగా క్రియేట్ చేస్తున్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీ ముందు మాట్లాడొద్దు ఇట్లా, కానీ కొందరు ఎవరి బతుకుదెరు వాళ్ళది అనుకోండి, వాళ్ళని కూడా మనం తప్పబట్టడానికి లేదు. కొందరితోటి వీళ్ళ పెట్టుబడితోటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి ప్రభుత్వం మీద అసంతృప్తి అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ క్రియేషన్ అంతే, ఏమి అసంతృప్తి ఏం లేదు. ఇక్కడ దేనికి అసంతృప్తి ఉన్నది? అంటే ఇప్పుడు చూడండి, మన
చాలా పథకాలు మొదలు పెట్టడం ఆపేయడం ఇట్లా జరుగుతుంది కదా. మొన్న పేదల ఇల్లు కూర్చేశారు, మూసి అన్నారు, అది అన్నారు, హైడ్రా అన్నారు, ఆ తర్వాత లగచర్ల ఆపేశారు. ఇట్లా ఏది మొదలు పెడితే గొడవ కావడం ఆపేయడం అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారా? అస్సలు కాదండి, అనాలోచిత నిర్ణయాలు కాదు. ఏది మొదలుపెట్టి ఆపేయడం లేదు. ఏదైతే మేము చెబుతున్నామో గది ఎంత ఇబ్బంది అయినా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుట్రలు వన్నీ ఎంత కష్టపెట్టి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని రైతులను కానివ్వండి వివిధ వర్గాలను ఒప్పించుకుంటూ మెప్పించుకుంటూ ఎంత ఏ రకంగా భయభ్రాంతులకు ప్రజలను గురి చేసినా కూడా అదే ప్రజలను మెప్పించుకుంటూ మేము సున్నితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటూ సంయమనంతో మేము ముందుకెళ్తున్నాం. మరి గత పాలకులు 10 సంవత్సరాలలో ఏది ఫుల్ఫిల్ చేసిండ్రు చెప్పండి? ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, వాళ్ళు చేసిండ్రా? ఎన్ని విడతలుగా చేసిండ్రు? ఒకటేసారి ₹1,00,000 ఇచ్చిండ్రా? ఇన్స్టాల్మెంట్స్ వైజ్ మేము అట్లా సగం మందికి ఇచ్చారు కదండి. మేము ఏకకాలంలో 2 లక్షలు చేస్తామన్న వాళ్ళు మేము చేస్తూనే ఉన్నాం కదా. వాళ్ళలాగా విడతల వారీగా ఇన్స్టాల్మెంట్ వైజ్ చేయట్లేదు కదా. ప్రకటించారు నిన్న సీఎం గారు, అవునండి, అయిపోయింది 100% ఇచ్చేసామన్నారు. కానీ అక్కడ ఇంకా సగం మందికి ఇవ్వనే లేదు కదా. ఇది ఎట్లా? మేము చెప్తున్నాం కదా అండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో చేయలేంది మేము 10 నెలల రుణమాఫీ చేసినాము. సంక్రాంతి కానుక కూడా చేస్తాము అంటున్నాము. బోనస్ కూడా సన్నాలకు ఇచ్చాము. అట్లా ఇంకెప్పుడు ఇస్తా? అది 35,000 కోట్లు అండి. అది ఇస్తామండి. అవి కూడా అన్ని ఇస్తాము, అన్ని కూడా ఇస్తాము. ఒక్కొక్కటి ఎక్కడి నుంచి తెస్తారని అనకండి. ఇప్పుడు మిగులు రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేసిపోతే ఆ అప్పులు అసలు వడ్డీ కట్టుకుంటూ ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చున్నామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ఇక్కడ వాళ్ళలాగా మేమేం భూములు అమ్మట్లేదు. ఇంకా అప్పులు తెచ్చుకుంటూ పక్క దేశాలకు వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి మేము రుణాలు తెచ్చుకుంటూ రుణమాఫీ చేస్తున్నాము. అన్ని రకాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా ఒక అబ్బాయో అమ్మాయి పుట్టగానే ఇమీడియట్గా పెద్దగా ఎవరు కదా, మెల్లమెల్లగా ఎట్లా ఎదుగుతారో అట్లాగే మేము కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను బడ్జెట్ లేకపోయినా బడ్జెట్ సమకూర్చుకుంటూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నామండి. అంటే మీకు తెలియదు అంటే 100 రోజులు ఇవన్నీ చేయలేమని మీకు తెలియదా? తెలిసి చేశారా హామీలు? 100 రోజుల్లో చెయ్యలేమని కాదు, 100 రోజుల్లో చేసి చూపించాలనే దాంట్లోనే హామీలు ఇచ్చినాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ సెక్రటరేట్కి వెళ్ళి మంత్రులు వెళ్ళేంత వరకు, ముఖ్యమంత్రి కుర్చీలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూర్చునేంత వరకు ఇంత ఆర్థిక వ్యవస్థను ఇంత దారుణంగా చేసి పెట్టినరా అనేది తెలియదు. అక్కడికి వెళ్ళినాకనే తెలిసింది. అయినా కూడా ఎక్కడా మేము వెనుకకు వెళ్ళకుండా డెఫినెట్గా హామీలు నెరవేర్చడానికి నిరంతరము పనిచేస్తూనే ఉన్నారు కదా. ఇంకా 10 ఏళ్ల వాళ్ళ పాలనల వైఫల్యాలను ఎవరూ మాట్లాడు కానీ 10 నెలలకి ఏందో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, మాదేందో 30 ఏళ్ల పాలన నడిచి మేము చెప్పిన మాటలు జరగనట్టు ఏదో చేసినట్టు ఎందుకు ఇట్లా అనకపోతే ఎవరు అడిగేవాళ్ళు కాదండి. 100 రోజులు అడగకపోతే ఇంకో 5 ఏళ్ళ దాకా ఎదురు చూసేవాళ్ళు. సరే నెక్స్ట్ ఇయర్ చేయకపోతారా అని. మీరు 100 రోజులు అనడమే ఈ ప్రాబ్లం. అవునండి, మేము 100 రోజుల్లో చేస్తామని అన్నాము. గత పాలకులు వాళ్ళు ఏ ఒక్క మాటనన్నా చెప్పింది చేసిండ్రా? అది ఎందుకు 10 సంవత్సరాలు? 10 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? దాన్ని పట్టించుకోకుండా కేవలం 10 నెలల పాలనకే 100 రోజులలో ఇది చేయలేదు, ఈ హామీ కాలే, ఆ హామీ కాలే, అసలు మాకు టైం కూడా ఇవ్వరా? అక్కడ ఈ అప్పుల కుప్ప చేసి ఆ ఆర్థిక భారం ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. దాన్ని సరిదిద్దుకుంటూ హైడ్రా అనేది చాలా మంచిది, హర్షించదగ్గ విషయము. మేమేం పోయి పెదోళ్ళు గులగొడతలేం కదా, ఆ పెద్దోని కంచెలే మొదలు పెట్టినాం కదా. మూసీకి 1,00,000 కోట్లు ఏంటండి? మూసీ ప్రక్షాళన అవును, చాలా మంచిదే కదా. గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా మూసీ ప్రక్షాళన చేయాలి అంటే. వాళ్ళు చేస్తే మంచిదే కదా, మేము చేస్తాం కదా. 25,000 కోట్లు అనుకున్నారు, మీరు 1,00,000 కోట్లు. అవునండి, మీరు 1,00,000. కాళేశ్వరం కంటే పెద్ద ప్రాజెక్ట్ అండి. కాళేశ్వరం 90,000 కోట్లే అయింది. అవును, కాళేశ్వరం కుప్పకూలింది. మూసీ ప్రాజెక్ట్ అనేది కుప్పకూలదు. మూసీ ప్రాజెక్ట్ అనేది ఎంతో మందికి జీవనాధారం ఇవ్వబోతుంది, ఎంతో మందికి మంచి గాలి మంచి వాతావరణం రాబోతుంది. చూడాలి మనము. మరి ఎందుకు వాళ్ళు 30,000 కోట్లు ఎందుకు చేస్తామన్నారు, వీళ్ళు 1,00,000 కోట్లు ఎందుకు? దానితోటి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతమందికి బిజినెస్ అడ్వాంటేజ్ ఉంటుంది,
అనేది ఆలోచించాలి. ఆ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసింది ఏంది, దాన్ని ఏంది అనేది ఇప్పుడే అన్ని చెప్పలేం కదా. ఇప్పుడే మీడియాకి చెప్పలేము, ఇప్పుడే ప్రతిపక్ష పార్టీకి చెప్పలేము. అవును, మా దాని రూపకల్పనకు 1.5 కోట్లు అనేది మేము పెట్టుకున్నది కార్యాచరణ కోసము. వీళ్ళకి చూసే ఓపిక లేక వీళ్ళే కనీసం మీ మీడియాని ఎప్పుడన్నా వీళ్ళు కరెక్ట్గా అలౌ చేసిండ్రా అండి? ఏ విషయంలో మాట్లాడినిచ్చిండ్రా? మరి మేము ఇంత మంచిగా మీడియాను పిలిచి మరి రేవంత్ అన్న గడికి మిమ్మల్ని అల్లులను పిలిచినట్టు ఇటుకి పిలిచి మంచిగా ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాడు. మరి గతంలో ఎప్పుడన్నా మీకు ప్రగతి భవన్లకు అట్లా అలవ్ ఉండేనా, ఫామ్ హౌస్లకు అలవ్ ఉండేనా? మరి మా రేవంత్ అన్న ఇంటికి అయితే మీరు అందరు వెళ్తున్నారు కదా, గాంధీ భవన్లో కానీ సెక్రటరియట్లో కానీ. అంతకుముందు మీడియా పాయింట్ ఉండేనా సెక్రటరియట్లో? ఎక్కడికైనా స్వేచ్ఛ ఉంది కదా. మేము ఎట్లా పోతామో గాంధీ భవన్కు, మరి రేవంత్ అన్న ఇంటికి ఎట్లా పోతామో అంతకంటే దర్జాగా మీరు పోతున్నారు ఈరోజు. ఆ స్వేచ్ఛ మీకు ఉంది, ఆ ఫ్రీడమ్ మీకు ఇచ్చిండ్రు మా ముఖ్యమంత్రి. అన్నీ కూడా తను షేర్ చేసుకుంటున్నారు. తప్పైతే కూడా వెనకడిగేసైనా అవును ఇది ఇట్లా అనుకున్నాం, జరగలేదు, వాపస్ తీసుకుంటున్నాము అంటారు. ఆ చెప్పే గొప్పతనం కూడా ఉండాలండి, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ఏదో అది ఆరంభ శూరోత్తమం కాలేదు అనుకోవడానికి కాదు. ప్రజాభిప్రాయం, ప్రజల నుంచి భూమి సేకరించాలన్నప్పుడు చాలా సున్నితమైన అంశం కాబట్టి దాన్ని ఆచి తూచి వ్యవహరించాలి. కాబట్టి నేను అనుకున్నదే చేస్తా, మేనేజ్మెంట్ చేసైనా నేను చేసిందే చేస్తానే మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు లఘుచేర్లది కొంచెం స్టెప్ వెనకకేయడం ఏంటంటే మళ్ళీ ఏదో కొత్త రూపంలోకి తీసుకొచ్చారు. అవును, తప్పేముంది? అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదండి, తన ప్రాంతానికి తను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. కాబట్టి పాలమూరు వలస పోవద్దు, అసలు కక్ష కట్టినట్టు నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి గారు పగబట్టారు అన్నట్టు ఉంది అక్కడ. అస్సలు లేదండి. ఎందుకుందండి? మీరు ఏ రకంగా అంటున్నారు? ఇప్పుడు నేను ఒక లీడర్ను, నేను ఇంక ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, నాకే నా ప్రజల మీద మా కరీంనగర్ అభివృద్ధి చెందాలని ఉంటుంది. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి తన ప్రాంతము, తన నియోజకవర్గము, తన జిల్లా, తన కాలంలో అభివృద్ధి చేసుకోవాలనేది ఎవరికైనా ఉంటది. కానీ తన ప్రజల మీద తన ఎందుకు కక్ష కడతాడండి? అట్లా ఉంది. ఎందుకుందండి? ఏమీ లేదు, అట్లా ఏమీ లేదు. ఇదంతా జస్ట్ బిఆర్ఎస్ యూట్యూబ్ క్రియేషన్ అంతే. జస్ట్ డెఫినెట్ గా కదా అండి. రైట్. సో మహిళల విషయానికి వద్దాం. మహిళలకు చాలా హామీలు ఇచ్చారు ఆయన, ఒక్కటి కూడా నెరవేర్చలే ఇంతవరకు. మరి ఒక మహిళగా, సాటి మహిళగా మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీరు ప్రతిదీ సమర్థిస్తారు, ఎందుకంటే మీరు పార్టీలో ఉన్నారు, అసలే పదవి రావాల్సిన టైంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో, ఏం వ్యతిరేకంగా మాట్లాడినా మీకు ప్రాబ్లం అవుతుంది. కానీ చేయాల్సి ఉండే కదా మహిళల కోసం. 2500 అన్నాడు, పుట్టినప్పుడు కానుక అన్నాడు, తర్వాత వెండి బంగారు ఇస్తా అన్నాడు, బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. కొంచెం మహిళలన్నా పట్టించుకుంటే బాగుండేది కదా. ఇక్కడ మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది ఇమీడియట్గా నీడు అనే దాంట్లో అన్ని చేసుకుంటూనే పోతున్నాడు. ఇక్కడ నాకు పదవి రావాలన్న దాంట్లో నేనేమి మా ప్రభుత్వాన్ని నేనేం సమర్థించట్లేదు. వాస్తవాల పట్ల రమ్యారావు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్నే ఉంటది, డెఫినెట్ గా ప్రజల కోసమే మాట్లాడుతుంది. నాయకుడు అంటేనే ప్రజల పక్షాన ఉండాలి. పదవి పక్షాన, ప్రభుత్వం పక్షాన ఉంటే నాయకుడు అయినట్టు కాదు. మా నిజంగా కూడా 5 ఏళ్ల కాలం గడిచిపోయి మా రేవంత్ అన్న చెప్పిన మాటలు చేయలేనప్పుడు డెఫినెట్గా అడుగుతా. నేను కూడా మా రేవంత్ అన్న అడిగే రైట్ నాకు ఒక సిటిజన్గా, ఒక మహిళగా, ఒక నాయకురాలుగా ఉంటుంది. కానీ నిజంగా కూడా చాలా కష్టపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి చేయడానికి అదే పనుల నిరంతర శ్రామికులు లెక్క శ్రమిస్తూనే ఉన్నాడు. ఇక మహిళలది అనేది ఫ్రీ బస్ అనేది పెట్టినాము, అది చాలా ఫ్రీ బస్ పెట్టి చాలా బస్సులు తీశారు. లేదండి, ఫ్రీ బస్ అనేది మహిళలందరూ కూడా అసలు కాంగ్రెస్ వాళ్ళకంటే అసలు కాంగ్రెస్ కు ఓటేసిన వేసిండ్రో వేయలేదో వేయని వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు ఆ బస్సులలో. ప్రజల కంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు ఆ బస్సులు. రిచ్ అండి వాళ్ళు, దీనిలో తిరుగుతారు హ్యాపీగా. ఎందుకు తిరుగుతారు అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతామనే టైప్ బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు తిరగదండి? వాళ్ళు రిచ్ అయినా కూడా ఏముంది మంచిగా అట్లా పోయి రావడానికి అనుకుని అట్లా తిరుగుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ ఆడోళ్ళేమో ఫ్రీగా వస్తుందని తిరిగితే, మగోళ్ళేమో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, అందులో రీల్ చేయాలి, లేకుంటే ఏదో రెచ్చగొట్టాలి, అందులో పోయే వాళ్ళను ఏదో ఒకటి చేయాలి అనే దాంట్లో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు
ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ పనే అది పెట్టుకుంది కదండి. వాళ్ళకి కనీసము మరి వీళ్ళకు ఏడాది కాలేదు, ఇంకో 4 ఏళ్ళు వేచి చూద్దాం. నిజంగా ప్రతిపక్ష హోదాలో ఉండి విమర్శనాత్మకంగా ప్రజల పక్షాన ఉందాం అనుకుంటలేరు. వీళ్ళు విపక్షము, ప్రజల పక్షం లేదు. ఎంతసేపు బీజేపీలతో కుమ్మక్కైపోయి ఇక్కడ రేవంత్ అన్న నా కుర్చీ నుంచి దించాలే. ఎవరైనా ఏ విపక్ష పార్టీ అయినా అప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని పడగొడతాం. దేనికోసం పడగొడతారు? ఎవరు పడగొడతారు? ఎందుకు పడగొడతారు? ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు. అవసరం లేదనుకుంటే ఆ ప్రజలు దించుతారు. మీరెవరు దించడానికి, మీరెవరు పడగొట్టడానికి? పడిపోయినా మీకే గతి దిక్కు దివాన లేదు, మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి వెళ్ళి పడగొడతారు. కానీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒంటరి అయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఆయన పాపం ఎవరు మంత్రులు కానీ ఎవరు సపోర్ట్ చేయరేమో అనిపిస్తుంది. నిజమేనా అట్లా? అంటే రేవంత్ అన్న టీడీపీ నుంచి వచ్చిండ్రు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం మీ సీనియర్లము అనేది ఉంటది. డెఫినెట్గా ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఇది నా ఇల్లు అని నేను ఎట్లా ఫీల్ అవుతానో డెఫినెట్గా మీ సీనియర్లము అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటది. అంతే తప్ప అట్లేం లేదు. చక్కగా ఎక్కడైనా రేవంత్ అన్న అందరిని కలుపుకొని పోతున్నారు. సీనియర్లు కూడా వచ్చిన ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, ప్రజారంజక పాలన చెయ్యాలి అనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు రేవంత్ అన్నకు చేదోడు వాదోడుగానే ఉంటున్నారు. రేవంత్ అన్న కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్యను అన్న అని పిలుచుకుంటూ ఏ రకంగా పాలన చేసిండ్రో సేమ్ రేవంత్ అన్న కూడా అందరినీ అన్న అనుకుంటూ, తమ్మి అనుకుంటూ, మాలాంటి వాళ్ళని చెల్లి అనుకుంటూ అందరితోటి కూడా మంచిగా వండుకుంటూ చేసుకుంటూ పోతున్నారు. కాకపోతే ఇక్కడ కొందరు అవతల విపక్షాలు వాళ్ళు నచ్చని వాళ్ళు మాత్రం ఏదో ఒకటి సీనియర్లు సపోర్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డికి అనే క్రియేషన్ చేస్తారు. లేదండి, వాళ్ళు క్రియేట్ చేయడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ఇష్యూ వచ్చింది, లగచర్ల వచ్చింది అనుకుంటాం, లేదా హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇష్యూస్ వస్తున్నాయి, ప్రతిపక్షాలు విరగబడుతున్నాయి ప్రభుత్వం మీద, పార్టీ మీద. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఏ బిజీలో ఉన్నా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు మీలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఖండించినట్టు నేను చూడలే. ఇది నేను అడుగుతున్నా. అంటే ఎందుకు ఆయన ఒంటరిని చేశారా, లేదంటే నాలాంటి వాళ్ళు అని అనకండి. ఇంకా మంత్రులు అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వాస్తవంగా వచ్చింది. అది కానీ నాలాంటిది ఖండించలేదు అనుకోండి. నేను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా. కొండా సురేఖ గారి అంశం కానివ్వండి, హైడ్రాది కానివ్వండి, ఇప్పుడు లగచర్లది కానివ్వండి, దేనికోసం అసలు ఓపిక లేక గతంలో మేము చేసిన దానికంటే రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని చూడలేక ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండొద్దు, బీఆర్ఎస్ పెట్టుకున్నది అది ఆ అంశము ఒకటి, అదే అజెండా మీద బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అంతే తప్ప వేరే ఏం లేదు. ఎక్కడికక్కడ అందరం మాట్లాడుతున్నాం, అన్ని ఇష్యూస్ మీద అన్నిటికీ ముందుకు వస్తున్నాం. నేనైతే గతంలో అయినా ఇప్పుడైనా ప్రతి అంశం మీద నేను స్పందిస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా. రైట్. సమంత ఇష్యూలో మీరు ఎవరిని సమర్థించారు? కొండా సురేఖ గారినా సమంతనా? డెఫినెట్ గా కొండా సురేఖ నేను సమర్థించిన. ఓకే. సమంతని నేను ఎందుకు సమర్థిస్తానండి? అంటే తను అనడం కరెక్టేనా? అట్లా తను అనడం కరెక్టేనా అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కొండా సురేఖ అక్కడ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ హయాంలోనే, బీఆర్ఎస్ హయాంలోనే. అప్పుడు కొండా సురేఖ అక్కడ ఉన్నారు. ఇంటర్నల్ గా ఇన్నర్ గా తనకు ఏముందో సోర్సు. ఇప్పుడు ఇక్కడ మంత్రి, ఇప్పుడు ట్యాపింగ్ పరంగా అన్ని మాకు చెప్పది ప్రభుత్వం, అన్ని మీడియాకు కూడా చెప్పది. కొన్ని సీక్రెట్ ఉంటాయి ఎవిడెన్సెస్. ఆ ఉన్నదాని ప్రకారం తనకున్న సోర్స్ తోటి తను మాట్లాడింది. తనేమి అత్యుత్సాహంతో నాకు తెలిసింది ఈ నాకున్న సోర్స్ తోటి నేను మాట్లాడుతున్నా అని ఏం ప్రెస్ మీట్ పెట్టి తన ఇంట్లోనో సెక్రటరేట్లనో తన కాన్స్టిట్యున్సీలనో తను ఎక్స్ప్రెస్ చేయలేదు. అనవసరంగా ఒక ఆడబిడ్డ అని చూడకుండా అడ్డగోలు క్రియేషన్లు ఈ దరిద్ర బీఆర్ఎస్ మూకలు చేసినాయి కాబట్టి దానికి ఆమె మనస్తాపం చెంది అప్పుడు మాట్లాడాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఆవేశం, బాధ, కోపం వస్తే ఎవరైనా కూడా ఒక స్లిప్ అవుతాము. కానీ తను వెనుకకు కూడా తీసుకున్నారు. నేను సమంతను బాధ పెట్టాలని మాట్లాడలేదు అని తను బ్యాక్ కూడా తీసుకున్నారు కదా, వర్డ్స్ కూడా. మరి ఎప్పుడన్నా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దానికి వెనుక తీసుకున్న సందర్భం ఉందా అండి? కౌశిక్ రెడ్డి ఎప్పుడన్నా వెనుకకు తీసుకున్నాడా? కేటీఆర్ తీసుకున్నాడా? ఇంకే నాయకుడన్నా తీసుకున్నాడా?
మరి వాళ్ళు చేసింది ఏం బాగుందండి? వాళ్ళ నాయకులు ఎట్లా చేసినా వాళ్ళు సమర్థించడానికి ఉరుకుతారు. మరి మా నాయకురాలని ఇబ్బంది పెట్టిండ్రు, ఏడిపించిండ్రు, బాధ పెట్టిండ్రు. ఆ బాధ, ఆవేశం, ఆక్రోశంలో సోదర సమానుడైన ఆయన తోటి ఇదేంది కలిసి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన దానికి, నేను జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న దానికి ఇంత అన్యాయంగా వక్రీకరణ చేస్తారా అని తను బాధపడ్డది కాబట్టి ఆ ఆవేశంలో మాట అంది. రఘునందన్ రావు గారు దండేసిందా అప్పుడేనా? ఓకే ఓకే. దాంట్లో తనకున్న సోర్స్ తోటి మాట్లాడింది. మరి రేపు తెలుస్తుంది కదా ఏదేంటి అనేది, రేపు తెలుస్తుంది కదా. మీకు రేవంత్ రెడ్డి గారికి ఎలా ఉన్నాయి సంబంధాలు? ఏముంటది, అన్నా చెల్లెల సంబంధం ఉంటది. నా ఉద్దేశం అది కాదు, అంటే సత్సంబంధాలే ఉన్నాయా లేదంటే మీకు ఆయన కొంచెం దూరం అనేది విన్నాను నేను. అసలు మీకు మీరు ఆయనని సమర్థించలేదు ముఖ్యమంత్రిగా అన్నట్టుగా ఏదో విన్నాను నేను. లేదంటే నేను రేవంత్ అన్న టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి రాకముందు నుంచి ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉన్నప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా జెండా వేసుకున్న రమ్యారావుగా నేను సమర్థించినంత రేవంత్ అన్నను మా పార్టీలో ఎవరు సమర్థించలేదు వాస్తవంగా. అది మనసాక్షిగా రేవంత్ అన్నకు కూడా తెలుసు. కాకపోతే కొందరు మధ్యలో, ఇప్పుడు జాతీయ పార్టీ మాది, సీనియర్లు ఉన్నారు, నేను జూనియర్ని, రేవంత్ అన్న జూనియరే. నేను కుటుంబంకి వెళ్ళి వచ్చిన, రేవంత్ అన్న టీడీపీకి వెళ్ళి వచ్చిండు కాబట్టి మేము కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర రేవంత్ అన్న ఇదివరకే తెలుసు కాబట్టి ఆ క్లోజ్నెస్ తోటి మాట్లాడినా, మళ్ళీ సీనియర్ లీడర్ దగ్గరికి ఖచ్చితంగా పార్టీ పరంగా వెళ్ళినా, ఇట్లా అటు వెళ్ళి ఇటు వెళ్ళేసరికి ఏదో ఒకటి ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని, అంతే తప్ప అటు వెళ్తే ఆయన వర్గం అని, ఇటు వెళ్తే ఈయన వర్గం అని. ఇప్పుడు మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. బట్టి గారు ఆల్రెడీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అన్నతోటి కూడా నాకు మంచిగా ఉంటది. వెళ్ళినంత మాత్రాన అటు వెళ్తే ఆ వర్గం, ఇటు వెళ్తే ఈ వర్గం అని అంటే అన్నట్టు విన్నాను నేను. ఎవరిని? బట్టి గారు ముఖ్యమంత్రి అయితే బాగుండని మీరు. నేను అట్లా ఎప్పుడు అనలేదండి. నేను వీళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని నేను ఎప్పుడు అనలేదు అట్లా. మరి నాకు అట్లా అంటే ముఖ్యమంత్రి కావాలని, మా జానారెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉంటది. మా అంకులు నన్ను పార్టీకి తెచ్చిండు, మా నాన్నగారికి ఫ్రెండ్. నాకు జానారెడ్డి ఫస్ట్ నేను కాంగ్రెస్కి వచ్చినప్పుడు మా జానారెడ్డి అంకుల్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అని నాకు అనిపించింది. మన మనసులో అనిపించింది చెప్తున్నానండి. నేను ఎవరిని కావాలని నేను ఎందుకు అంటానండి. అధికారంలోకి రావాలే, రాజశేఖర్ రెడ్డి గారు లెక్క పాదయాత్ర చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, మీరు గెలిపించండి, మంచి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అని అనలేదండి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాడు అని నేను తన క్యాంపెయిన్ చేసిన కాబట్టి ఆ క్యాంపెయిన్ చేసిన సందర్భంలో మాట్లాడినా కానీ నేనేం రేవంత్ అన్న కావద్దు, బట్టన్న కావాలి అని నేను ఎప్పుడూ అనలేదు. ఎవరు కావాలనేది అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఆ క్వాలిటీస్, ఆ క్యాపబిలిటీ, ఆ క్యాలిబర్ ఎవరికి ఉంటే ఆ అదృష్టం కూడా ఉండాలి. ఒక రవ్వంతైన అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టము, ఆ అవకాశము, టైము, ప్రకృతి అన్ని సహకరించింది రేవంత్ అన్న. రేవంత్ అన్న నాతో పాటు మా హస్బెండ్ కూడా చాలా క్లోజ్, మంచి ర్యాపో ఉంది. ఏ రోజు కూడా అసలు రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాక ముందు 3 రోజుల ముందు రాఖీ కట్టే దాన్ని కూడా నేను అయినా కానీ అయితాడు ముఖ్యమంత్రి అని తెలిసి కూడా నేను ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అంత అవసరం కూడా అనిపించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక అందరు వెళ్తున్నారు కానీ నేను అట్లా కూడా అనుకోలేదు. ఆ ఆలోచనే లేదు. అనవసరంగా ఇది ఒకరు క్రియేట్ చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. నేను ప్రతి ఒక్క లీడర్ కి నేను లాయల్ గానే ఉన్నా అండి, కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నాను. ఎందుకు అడిగానంటే అండి, సంవత్సరం గడిచింది కదా, మీరు ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన్ని విభేదించి ఆయనకు మీరు అత్యంత కేసీఆర్ గారికి మీకు చాలా దగ్గర, మీరంటే ఆయనకు బాగా ఇష్టం కూడా. అలాంటిది మీరు బయటకు వచ్చి ఆయన మీద యుద్ధం చేసి ఈ పార్టీలో నిలబడి చాలా, అంటే మీరు బయటికి రావడం చాలా ఉపయోగపడింది కాంగ్రెస్కి. సో అంతా మీరు చేశారు కదా, చేసినప్పుడు మీకు వెంటనే తొలి విడతలు రాకపోవడానికి రేవంత్ అన్నకు వాస్తవంగా నాకు ఇమీడియట్గా ఇయ్యాలని ఉన్నా, అది జిల్లా ఈక్వేషన్స్ కానివ్వండి, వర్గపూర్ కానివ్వండి, ఈ రకరకాల కారణాలతోటి అది కొంచెం డిలే అయ్యింది అంతే తప్ప అసలు ఈ నాకు రేవంత్ అన్న సపోర్ట్ చేసినట్టు ఇంకా వాస్తవానికి బటన్ నాకు సపోర్ట్ చేయట్లేదు. ఆయన కోసం నేను మైనస్లు ఉన్నాడు అని వెళ్ళి గెలవాలి, ఇట్లాంటి లీడర్లు మిస్ కావద్దు, రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది ఒక మంచి నాయకుడు పోతే అనే దాంట్లో ఆ ప్రజలకు చెప్పడానికి కోసం నేను చెప్తేనే వాళ్ళందరూ ఓట్లేరు, కానీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి
నేను అక్కడికి వెళ్ళిన అయినా కూడా అన్న పని చేయని వాళ్ళకు సపోర్ట్ చేసిండు, అవకాశం ఇప్పించిండు. అట్లుంది. ఓకే. అంటే నాకు ఇంకో డౌట్ ఏంటంటే మిమ్మల్ని నమ్మట్లేదేమో రేవంత్ రెడ్డి అని ఒక డౌట్ ఉంది నాకు. దేనికోసం నమ్మడండి రేవంత్ అన్న? అంటే మీరు వాళ్ళ ఫ్యామిలీ కదా. సమస్య అని లేదు, రేవంత్ అన్నకు చాలా బాగా తెలుసు. ఉమ్, ఇప్పుడు ఈ నిమిషంలో నన్ను లై డిటెక్టర్ పెట్టినా, నా ఫోన్స్ ట్యాపింగ్ చేసినా, గత 10 ఏళ్ళు కాదు మొబైల్ పుట్టినప్పటి నుంచి ట్యాపింగ్ చేసిన ఏ ఒక్క క్షణం కూడా నేను కొల్యూడు లేను. ఓకే. అసలు ఇంకా మాట్లాడితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళే కొల్యూడు ఉన్నారు, నేను అసలు లేదు. అవునా? ఎందుకంటే నాకు వాళ్ళ డౌట్ వల్లనే ఇంకా రేవంత్ అన్నకి ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎందుకంటే బీజేపీలో రఘునందన్ రావు గారిని నమ్మరు. ఆయన ఎంత అగ్రెసివ్గా కేసీఆర్ మీద యుద్ధం చేసినా కూడా బీజేపీలో ఆయన నమ్మరు. బీజేపీ డిఫరెంట్ కదా అండి, బీజేపీ డిఫరెంట్, కాంగ్రెస్ డిఫరెంట్. అంటే అట్లా రేవంత్ అన్న టీడీపీకి వెళ్ళి వచ్చినోడు కాబట్టి ఒక కార్యకర్త కష్టం ఎట్లుంటది, ఒక కార్యకర్త పనితీరు ఎట్లుంటది, ఒక నాయకురాలి పనితీరు ఎట్లుంటది ఏంది అని చంద్రబాబు గారి సారథ్యంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా నా పనితీరు ఏంది, నా సిన్సియారిటీ ఏంది, నేనేంది అని రేవంత్ అన్నకు 100% తెలుసు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు మా జిల్లా పోరు, ఇక్కడ వర్గపోరులో ఇబ్బంది అయ్యి రేవంత్ అన్నకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, అంతే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ల పాటు అంటే ఇంకా 4 ఏళ్ళు మనగడ సాగిస్తుందా? అంటే ఎప్పుడు చూసినా ఏదో అనిశ్చితి. నిశ్చితిగా ఉందండి, ఆ, ఏం అనిశ్చితి లేదు. ఆ, అసలు అనిశ్చితి అనేది ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ దగ్గర ఉండి అంత అనిశ్చితి ఉంది అని అసలు ఏమి చెయ్యలేరు, వీళ్ళతోటి ఏమి చేత కాదు అని అనుకున్న వాళ్ళు అబ్బా ఇంత బడ్జెట్ లేకున్నా అప్పుల కుప్పగా ఉన్నా ఎట్లా పోతున్నారు, ఎట్లా తెస్తున్నారు, ఎట్లా నడిపిస్తున్నారు, కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు, ఉన్న వాటిని మంచిగా నడిపిస్తున్నారు అనే దాంట్లో ఓటి క్రియేషన్ తప్ప ఏం లేదండి. అంత నిదానంగా నిశ్చింతగా మంచిగా ప్రజాపాలన ప్రజారంజకంగా మంచిగా నడుస్తుంది. ఇంకొక 1 ఇయర్లో రేవంత్ని మారుస్తారు అనే ఒక టాక్. ఇది ఎవరు చేసే టాకు? బీజేపీ బీఆర్ఎస్ చేసే టాకు. ఇదేం ప్రజల టాకు కాదు, మా పార్టీల టాకు కాదు. ఓకే. ఆ బీజేపీ బీఆర్ఎస్ ఏది మాట్లాడుతుంది, భగవద్గీత పురాణం, బైబుల్ కురాణం అన్నట్టు మీ మీడియా దాన్ని పట్టుకుంటుంది తప్ప ఎవరు మా కార్యకర్తలు అంటున్నారా, ప్రజలు అంటున్నారా రేవంత్ అన్నని మారుస్తామని? లేకుంటే మా హైకమాండ్ అంటుందా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెడతారు అని అంటున్నారు. ఎవరు అంటున్నారు? మహేష్ అది నిర్మల్ మహేశ్వర్ రెడ్డి అని అన్నాడు బీజేపీ నుంచి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు గుంటకాడు నక్కల లెక్క ఎప్పుడెప్పుడు ఏం లాభం అండి అదే అటెన్షన్ డైవర్ట్ చేసేసి ఏదో ఒక అవకాశం కోసం చూసి ఏదైనా చేసి మేము క్యాప్చర్ చేసుకోవాలనే దాంట్లో వాళ్ళు చేసే జిమ్మిక్కులు తప్ప ఇక్కడ ఎవరిని మార్చరు, ఏది మార్చరు, ఇట్లనే ఉంటుంది. 5 ఏళ్ళు రేవంత్ అనే ముఖ్యమంత్రి ఉంటాడు, బ్రహ్మాండంగా పాలన ఉంటుంది, ఇదే మంత్రులు ఇదే ఇంకా మంచిగా ఇంకా అందరికి కూడా అవకాశాలు వస్తాయి, సెకండ్ టర్మ్ చైర్మన్స్కి అవకాశాలు ఉంటాయి, మంత్రులకు కూడా కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అంతా బాగుంటది. 1 ఇయర్ అవుతుంది, మంత్రివర్గ విస్తరణ లేదు, ఓ విద్యాశాఖ మంత్రి లేడు, అక్కడ హాస్టల్లో పురుగులు పడి ఆ అన్నం తిని పిల్లలు చచ్చిపోతున్నారు. ఏంటి అసలు, అంటే మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఉండట్లేదు? డెఫినెట్ అవుతుందండి, 10 నెలలకి కాలేదు అని అంటున్నారు గత పాలకులు. మరి 2వ టర్మ్ వరకు మహిళా మంత్రి దిక్కులేదు, ఉమెన్ కమిషన్ దిక్కులేదు, నేను పిల్లేసేంత వరకు ఉమెన్ కమిషన్ వేసినది లేదు. మరి ఎందుకు మహిళా మంత్రులు లేదు? వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులంతా మహిళా మంత్రిని పెట్టుకోలేదా? మరి మంత్రులు ఉన్నా కూడా మొత్తం ఎవరి చేతులు 4-5 చేతులున్న పాలన ఉండే, పేరుకే ఉత్సవ విగ్రహాల లెక్క మంత్రులు ఉండిరి. వాళ్ళు చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణం పోతుంది అన్నట్టు వాళ్ళు నవ్వలేక ఏడవలేక సావలేక మింగలేక కక్కలేక అన్నట్టు అక్కడ ఉండ్రి. వాళ్ళు ఇప్పుడన్నా పదవులు లేకపోయినా ఇంత ఊపిరి పీల్చుకొని ఉన్నారు, ఒక పదవి లేదు కానీ ఇంత స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటున్నారు. ఇప్పుడు అంతకుముందు అయితే వాళ్ళకి అధికారంలో ఆ స్వేచ్ఛ కూడా దిక్కు లేకుండే. కానీ ఇక్కడ డెఫినెట్గా మహిళా మంత్రులు ఉన్నారు, మంత్రివర్గం కూడా విస్తరణ జరుగుతుంది. ఇంకా వచ్చే వాళ్ళు వస్తాము అని అంటుంటే మేమే గేట్లు తీస్తలేము, చాలా సమీకరణాలు ఉంటాయి కదా, ఈక్వేషన్స్ చూసుకోవాలి కదా. ఇంకా సినిమా మొదలవ్వాలి, ట్రైలర్ మాత్రమే చూస్తున్నాం. అవునండి. రైట్. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడియబోతున్నాము అనే మాట వాళ్ళు చెప్తున్నారు. అస్సలే కాదండి, అది కానే కాదు, అది పాసిబులే కాదు. అది వాళ్ళ భ్రమలలో
విహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను, ప్రజలను, మేధావులతో సహకారంతో తీసుకున్నారు. వీళ్ళందరిని ఇట్లా రెచ్చగొట్టినరో ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి ఇట్లా రెచ్చగొట్టి ఆ రకంగా ఆడ అయిపోయింది, ఈడ ఏందో జరగబోతుంది అన్నట్టు జస్ట్ అది క్రియేషన్ అంతే. రైట్. ఫైనల్గా రమ్యారావు గారిని రాబోయేలో ఎలా చూస్తాం మేము? ఏ పదవిలో చూడొచ్చు? మంచి ఉన్నత స్థానంలో చూస్తారు డెఫినెట్గా. రమ్యారావు ఎక్కడున్నా ఎప్పుడైనా ప్రజల పక్షాన్నే ఉంటుంది. పదవి ముఖ్యం కాదు రమ్యారావుకు, ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం ఏదైనా దేనికైనా ఎనీ టైం రెడీగా ఉంటాం. డెఫినెట్గా మంచి పదవి వస్తుంది, పాదయాత్రలు కూడా ఉంటాయి. అవునా? మళ్ళీ బీఆర్ఎస్ పోయే అవకాశం ఏమైనా ఉందా? నాకేం అవసరం బీఆర్ఎస్ ఇక్కడ అసంతృప్తి అవసరమైతే నాకు పార్టీ పెట్టుకునే సత్తా కూడా ఉంది. అవునా? ఓకే. ప్రజల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాము. కానీ బీఆర్ఎస్ కు పోయాల్సిన అవసరం నాకేముందండి? మీ ఇంటి పార్టీ కదా, మీ సొంత పార్టీ కదా, ఏమైనా అవకాశం వస్తే వెళ్తారేమో అని. అక్కడ ఉన్న వాళ్ళే ఇది మా సొంతము అనుకోకుండా వాళ్ళే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడానికి రెడీ అయితే బీఆర్ఎస్ అసలు సొంతం కాదు, టీఆర్ఎస్ సొంతం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసిండ్రు. ఇంకా సొంతం ఎక్కడుంది, ఏది ఎక్కడుంది? సొంతము అనుకోని మొన్నటి వరకు 4 స్తంభాల ఆట ఆడిన వాళ్ళే బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటప్పుడు ఇంకా నాకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటది? అవసరమైతే నాకు నేను పెట్టుకోగలుగుతాను, వేరే వాళ్ళ సహకారం తీసుకొని కూడా పెట్టుకోగలిగే సత్తా నాకుంది. కానీ నాకు అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నా కొడుకు రితీష్, నేను ఇద్దరం కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతాం. డెఫినెట్ గా కాంగ్రెస్ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేసాడా రితీష్? ఎప్పుడో వచ్చేసిండండి. బాబు కూడా 10 years అయింది. NSA స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. అసలు తెలంగాణ ఉద్యమములన్నా ఏదో మీడియా ముందు కనబడడానికి లాఠీ దెబ్బలు తిన్నట్టు, ఏదో జరిగినట్టు, జైళ్ళకు పోయినట్టు నటించిన నాయకులు, మంత్రులుగా అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా కూడా సిన్సియర్గా విద్యార్థుల పక్షాన ఉండి గోరు వేర్లు ఈపులో కొట్టించుకొని ఆ రకంగా హింసించి ఆ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు. మా అబ్బాయిని మరీ టార్గెట్ చేసి అయినా కూడా విద్యార్థుల కోసం అన్ని భరించిండు. సిన్సియర్గా విద్యార్థుల పక్షాన ఫైట్ చేసిండు. నా కొడుకు జైలుకు కూడా పోయించిండు. కానీ అవినీతిలో నా కొడుకు జైలు పోలేదు, విద్యార్థుల కోసం పోయిండు. దానికి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎవరండి జైలుకు పోయింది? కొంతమంది వెళ్తారు కదా, అవినీతి పరంగా జైలుకి వెళ్తారు కదా. కానీ విద్యార్థుల కోసం సిన్సియర్గా జైలుకు పోయిన చరిత్ర మాది. రైట్. ఆల్ ది బెస్ట్ అండి మీకు, రితేష్ గారికి, ఇద్దరికి. అట్లాగే వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు, మీ పార్టీకి. థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీకి మంచి సపోర్టింగ్ ఉండి ప్రజల పక్షాన ఉండండి. ప్రతిపక్షాల మాయలో పడకండి దయచేసి. ఎందుకంటే మీడియా అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ పక్షాన ఉండకుండా ప్రజల పక్షాన ఉండడం ఇంపార్టెంట్ కదా. అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చాం. అంటే అసలు ఇన్ని విమర్శలు వస్తున్నాయి కదా, వాస్తవం ఏం జరుగుతుంది ఇన్సైడ్ అని తెలుసుకునే ప్రయత్నంలోనే మీ దగ్గరకు వచ్చాం. మా సైడ్ బాగుందండి, అవతల సైడే బాలేదు. అవతల సైడే చూడ్డానికి కోటలాగా, చూడ్డానికి అట్లా ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ విస్ఫోటనం వస్తుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో. బాంబులు ఇంకా ఉన్నాయా? మొన్న పేర్లేదా బాంబులు? అక్కడ మా దగ్గర కాదండి, బాంబులు పేలుస్తామని మేము. రెడ్డి గారు బాంబులు పేలుస్తా అన్నారు కదా. అవును, అవి పేలే ఇంకా పేలేదు ఉన్నాయా? ఇంకా డెఫినెట్ గా పేలుతాయి. మేము పేల్చకుండానే వాళ్ళే మేమేమో బాంబులు వేస్తాం, బాంబులు వస్తాయి పడతాయి అన్నాం. కానీ విస్ఫోటనాలు వాళ్ళే చేసుకుంటారు. అదే అండి, మీరు ఇట్లా తీసి వాళ్ళ క్యాంపస్ లో వేస్తున్నారా బాంబులు? మేము వేయట్లేదు, వాళ్ళే చేసుకుంటున్నారు. సొంత విస్ఫోటనాలు అక్కడ లోపల, సొంత విస్ఫోటనాలు. రాజకీయాల్లో ఒక సామెత ఉంటది కదండి, హత్యలు ఉండే ఆత్మహత్యలు ఉంటాయని. కానీ అక్కడ మానసిక హత్యలు జరుగుతున్నాయి. ఇంతకీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? భయపడ్డారా? కొంపదీసి ఆయనకి అరెస్ట్ చేస్తే అనవసరంగా జైలుకి వెళ్ళి పాదయాత్ర చేసి సీఎం అవుతాడేమో నన్ను భయపడ్డారా? జైలుకి పోయిన వాళ్ళంతా సీఎంలు కాదు, పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ సీఎంలు కాదు. అయ్యారు కదండి, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అయ్యారు. మనం చూస్తున్నా. జైలుకు దేనికోసం వెళ్ళిండ్రు,
ఆ వెళ్ళిన దాంట్లో నిజాయితీ ఏంది అని ప్రజలు గమనించిన వాళ్ళే సీఎంలు అయ్యారు. దేనికి కానీ జైలుకి జైలుకు వెళ్ళారు? పోయిన ప్రతి వ్యక్తి, ప్రతి ఖైదీ సీఎం కాలేడు. జైలుకు రాజకీయ వెళ్ళిన ఖైదీ. వాళ్ళంతా ఖైదీల కిందే లెక్క. ఓకే, ఆ, ఓకే. అట్లా అంటే జైలు పుట్టినప్పటి నుంచి ఎన్ని లక్షల మంది సీఎంలు అవ్వాలి. అవును. జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం అనేది కాదు. జైలుకు వెళ్ళిన దాంట్లో ఏ కాజ్ మీద వాళ్ళు వెళ్ళిండ్రు, వాళ్ళ సిన్సియారిటీ ఏంది, బయటికి వచ్చినాక ప్రజలు కూడా లోపల ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు గమనిస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి పట్టం కట్టినప్పుడు సిన్సియారిటీ ఉన్న వాళ్ళు సీఎంలు అయ్యారు. కొందరు ఏదో సైకోయిజంగా లక్షల కోట్లతోటి పక్క రాష్ట్ర పోలలాగా ఏమంటారు, కొన్ని శక్తులతోటి Okay. వాళ్ళైనట్టు ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్లో అయిన వాళ్ళు మాత్రం మంచిగా నిజమైన ప్రజాదరణతోటి, నిజమైన రెక్కల కష్టంతో, ప్రజా ఆశీర్వాదంతో సీఎం ఉన్న వాళ్ళు. అంతకీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా చేయరా? ఇక్కడ ఒక్క పేరు కాదండి, ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అది ఎవరు అతిథులు కారు. ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ కావచ్చు. ఇక్కడ ప్రతిసారి ఎవరైనా కూడా ఓన్లీ కేటీఆర్ 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 అని అంటున్నారు, కానీ ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు, నిరూపణ వేరు. అవి అయిన రోజు ఊహించని వ్యక్తులు కూడా జరగచ్చు ఆ పరిణామం. రైట్. అంటే కేసీఆర్ గారు బయటకు వస్తున్నారని విన్నాను. మరి ఇక కష్టమేనా పార్టీకి? యుద్ధం వాళ్ళ మొదలైనట్టేనా? పార్టీగా మీకు మాకేం కాంగ్రెస్? కష్టం కేసీఆర్ బయటకు వస్తే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఉన్న స్పీచ్ లో వినండి 50 సార్లు కేసీఆర్ పేరు ఎత్తాడంటే భయపడుతున్నాడు, ఎక్కడ కేసీఆర్ వస్తాడని ఒక బయట టాక్ నడుస్తుంది. లేదండి, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న రోజే ఓన్లీ ఒక ఎమ్మెల్యే ఉన్న రేవంత్ అన్న, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ అన్న, మా పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి కాకముందే కేసీఆర్ను తట్టుకోగలిగిండు, ఎదుర్కోగలిగిండు. ఓకే. అలాంటిది ఇప్పుడు అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ అన్న మాజీ ముఖ్యమంత్రిని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడతాడు? అప్పుడు లేని భయము, అప్పుడు లేని భయము 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈయన భయపడని అతను ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు భయపడే అవసరం ఎందుకుంటది? ఇదంతా కూడా ఓకే. ప్రతిపక్షాల కుట్ర. డెఫినెట్ గా కుట్ర. ఇది ఎవరి కుట్రనో కానీ కుట్రలు మాత్రం కాదు. రాజకీయం అంటేనే కుట్ర. ఇది కుట్ర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.